మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా లైఫ్ మీ కంట్రోల్లో లేదని? ఎవ్రీడే ద సేమ్ రొటీన్, సేమ్ ప్రాబ్లమ్, సేమ్ ఫ్రస్ట్రేషన్. టుడే నేను మీకు షేర్ చేయబోతున్న 8 సింపుల్ స్టెప్స్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యాయి అనమాట. సక్సెస్ఫుల్ పీపుల్ డైలీ ఫాలో చేసే స్టెప్స్. బేసిక్ గా బుక్స్ చదువుతాను కదా, ఆ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయ్యేలోపు మీరు కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లోకి వెళ్తారు. సో వీడియో మొత్తం పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ స్టెప్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనమాట. లుక్, ఈ స్టెప్ చాలా బేసిక్ గా అనిపిస్తుంది, కానీ ఇది ఫౌండేషన్. స్నానం చేయండి, ఫ్రెష్ గా ఉండండి, ట్రీట్ యువర్ సెల్ఫ్ విత్ రెస్పెక్ట్, స్మెల్ గుడ్. ఎందుకంటే ఇది మిమ్మల్ని, మీ క్యారెక్టర్ ని, మీ డైలీ లైఫ్ లో మీరు ప్లే చేస్తున్న రోల్ కి చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ లెవెల్లో మిమ్మల్ని మీరు కేర్ చేయకపోతే మీరు ఎక్స్టర్నల్ వరల్డ్ లో కూడా స్ట్రగుల్ అవుతారు. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇన్ యూ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం నీకు నువ్వు ఎంత ప్రయారిటైజ్ చేసుకుంటే నీ లైఫ్ అనేది అంత హ్యాపీగా ఉంటుంది. క్లీన్ అండ్ ఫ్రెష్ గా ఉండడం అనే డైలీ రిచువల్ మీరు మెయింటైన్ చేస్తే మీ సెల్ఫ్ పర్సెప్షన్ ని లాంగ్ టర్మ్ లో ఇంప్రూవ్ చేస్తుంది. మీ సబ్ కాన్షియస్ కి క్లియర్ సిగ్నల్ ఇస్తుంది, ఐఎమ్ వర్త్ టేకింగ్ కేర్ ఆఫ్ అని ఇంటర్నల్ గా అనిపిస్తుంది అనమాట. స్టెప్ 2 వచ్చేసి ఆర్గనైజ్ యువర్ స్పేస్. సింపుల్ గా చెప్పాలి అంటే క్లీన్ యువర్ రూమ్ అండ్ సరౌండింగ్స్. మీ హౌస్ ని లేదా రూమ్ ని ప్రాపర్ గా క్లీన్ గా ఉంచుకోండి. మీ మైండ్ ని డిస్టర్బ్ చేసే అన్నెసెసరీ ఐటమ్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయండి. మీ రూమ్ ఎంత క్లమ్జీగా అనిపిస్తుందో మీ బ్రెయిన్ అంతే క్లమ్జీగా అనిపిస్తుంది. మీ రూమ్ ఎంత ఆర్గనైజ్డ్ గా ఉంటుందో మీ బ్రెయిన్ అంతే ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లోకి మీరు ఎంటర్ అవ్వగానే మొత్తం బట్టలు ఎట్లా పడితే అట్లా పడేసి ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ థింగ్స్ పడేసి ఉన్నాయి, ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా చెత్త చెదరం ఉంది. ఆ రూమ్ లోకి వెళ్తే మీ మైండ్ ఎలా ఉంటుంది? లేదా ఒక రూమ్ ఉంది, ఖాళీగా ఉంది, మంచిగా ఆర్గనైజ్ చేస్తుంది, బెడ్ మీద ఆ బెడ్షీట్ ఏదైతే నీట్ గా పెట్టేస్తుంది, ఒక చోట స్టడీ టేబుల్ ఉంది, అక్కడ ల్యాంప్ ఉంది, పక్కన బుక్ ఉంది, ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు మీకు పని చేయాలనిపిస్తుందా, లేకపోతే క్లమ్జీగా ఉన్న రూమ్ లో మీకు పని చేయాలనిపిస్తుందా? అందుకని చెప్పేది మీరు ఉండే స్పేస్ మీరు ఎలా ఉంటారో రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మీ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజ్ గా ఉంటే మీరు కూడా ఆర్గనైజ్ గా ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఇవి రెండు కూడా కనెక్టెడ్ అనమాట. ఇన్కంప్లీటెడ్ టాస్క్స్ అన్ని కూడా ఫినిష్ చేయండి. రూమ్ లో ఉన్న థింగ్స్ ని ప్రాపర్ గా అరేంజ్ చేసుకోండి. ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ని బిల్డ్ చేసుకోండి. మీరు క్లీన్ గా ఉంటే మీ సరౌండింగ్స్ కూడా అలానే ఉంటాయి. అప్పుడు విల్ ఫీల్ లైక్ ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్, అంటే అంతా కూడా నా కంట్రోల్లో ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ పీస్ఫుల్ ఎనర్జీ మీ లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. స్టెప్ 3 వచ్చేసి గో అవుట్ సైడ్ రెగ్యులర్లీ. చాలా మంది ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ బెస్ట్ గా ఫంక్షన్ చేసేది ఎప్పుడు అంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు, ఏదైనా కష్టమైన పని చేసేటప్పుడు. సో గో అవుట్ సైడ్. ఎందుకంటే వీ ఆర్ నేచురల్లీ డిజైన్డ్ ఫర్ కనెక్షన్ అండ్ కమ్యూనిటీ. మనం మనిషిగా పుట్టాం కాబట్టి పక్కన వాడితో మాట్లాడటం, పక్కన వాడితో కమ్యూనికేట్ అవడం అనేది మనకి మ్యాండేటరీ. మీరు ఇనిషియేట్ చేయండి. వేరే వాళ్ళు మీతో మాట్లాడలేదంటే మీరే ఇనిషియేట్ చేయండి. పీపుల్ ని మీట్ అవ్వండి, సింపుల్ యాక్టివిటీస్ ప్లాన్ చేయండి. మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల మనం ఇంట్లోనే ఉండిపోతున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెక్నికల్లీ మనం హౌస్ వదలకుండా సర్వైవ్ అవ్వచ్చు అని ఈ 10 minutes డెలివరీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో చాలా మందికి ఎగ్జాక్ట్లీ అలానే ఇంట్లో ఉండిపోతున్నారు. అండ్ స్లోలీ అవర్ లైఫ్స్ పాస్ బై వితౌట్ రియల్ ఎక్స్పీరియన్సెస్. రియల్ పీపుల్ ని, రియల్ ఎక్స్పీరియన్సెస్ ని చేయకుండా అన్ని కూడా మనకి మనమే చేసుకోవడం, మనకు మనమే చూసుకోవడం వల్ల సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్ అనేది కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక లోన్లీ ఫీలింగ్ అనేది కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. సో అలా కాకుండా మీకంటూ ఒక టైం ఉంటే బయటకు వెళ్ళి సర్కిల్ తీసుకురండి, లేదా అలా వాకింగ్ వెళ్ళండి, లేదా ఫ్రెండ్స్ తో అలా బయటకు వెళ్ళండి. బట్ మూవ్మెంట్ అనేది లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్టెప్ 4 వచ్చేసి మూవ్ యువర్ బాడీ డైలీ. నీకు ఒక పిల్ ఇస్తా, దాని వల్ల నీకు మెంటల్ ఎనర్జీ బూస్ట్ వస్తుంది, బాడీకి ఫుల్ ఎనర్జీ ఉంటుంది, మూడ్ కూడా లైట్ గా అండ్ హ్యాపీగా ఉంటుంది, మెంటల్ క్లారిటీ ఇస్తుంది, లైఫ్ స్పాన్ ఇస్తుంది, అండ్ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ చేస్తుంది. అండ్ ఆ పిల్ ఏంటి అనుకుంటే ద రియల్ పిల్ ఈస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనమాట. సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆల్మోస్ట్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం కోసం కొంచెం స్వెట్ వచ్చేలా డైలీ ఎక్సర్సైజ్ అయితే చేయండి. అది వెరీ ఇంపార్టెంట్. స్టెప్ 5 వచ్చేసి వాచ్ యువర్ మనీ. పెద్ద కంపెనీస్ మన కేర్లెస్ స్పెండింగ్ వల్ల ప్రాఫిట్స్ చేస్తున్నారు. ఎందుకంటే వీ డోంట్ మానిటర్ అవర్ స్పెండింగ్ ప్రాపర్లీ. అన్కాన్షియస్ స్పెండింగ్, ఆటో రెన్యూయింగ్ సబ్స్క్రిప్షన్స్, ఇవన్నీ మీ మనీని స్లోలీ సైలెంట్లీ మీ బ్యాంక్ అకౌంట్ ని ఖాళీ చేస్తుంది. సో బ్యాలెన్స్ ని డైలీ చెక్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు చెక్ చేసి నైట్ ఒక నెంబర్ మీరు నోట్ చేసుకోండి, పెన్ తో గానీ పెన్సిల్ తో గానీ నోట్ చేసుకోండి. నెక్స్ట్ డే నైట్ మళ్ళీ సేమ్ టైం కి మీ మనీ లెక్కేసుకోండి. ఈ రోజు 10 రూపాయలు ఖర్చు పెట్టానంటే ఒక వెళ్ళనుకోండి. నెక్స్ట్ డే అది 100 అయింది అంటే జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, నేను నిజంగా ఈ డబ్బులు నాకు యూజ్ అయ్యేదానికే ఖర్చు పెట్టానా, ఖర్చు పెట్టలేదా? నెక్స్ట్ టైం నుంచి ఆ వస్తువుని దూరం ఉంచండి. గుర్తొస్తుంది మీకు ప్రతిసారి, అరే డబ్బులు అయిపోతున్నాయని చెప్పేసి ఇలా లెక్క పెట్టుకోవడం వల్ల. సో ఎవ్రీడే నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అది నోట్ డౌన్ చేసుకుంటా. ఒకవేళ తక్కువే ఖర్చు పెట్టాను, ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకుంటా. తక్కువే ఖర్చు పెట్టానా, ఓకే,
ఓకే వెళ్ళండి కూడా పర్లేదు, నేను తక్కువ ఖర్చు పెడతాను. ఎక్కువ ఖర్చు పెట్టానా, ఎందుకు ఖర్చు పెట్టాను, అది నాకు ఉపయోగమా లేదా? సో మీ స్పెండింగ్ ని కేర్ఫుల్ గా రివ్యూ చేయండి. నేను దేని మీద మనీ స్పెండ్ చేస్తానో అది నా లైఫ్ కి వాల్యూ యాడ్ చేస్తుందా లేదా అనేది చూసుకోండి. దీనివల్ల ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారో తెలుస్తుంది. దెన్ యూ విల్ గెట్ ద పవర్ టు మేక్ బెటర్ డెసిషన్స్ అన్నమాట. అండ్ స్టెప్ 6 వచ్చేసి రిమూవ్ అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్. డే టు డే లైఫ్ లో మీరు జస్ట్ నార్మల్ గా ఫంక్షన్ అవడానికి దేని మీద డిపెండ్ అయి ఉంటారు అదర్ దెన్ బేసిక్ నీడ్స్? వాట్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ హ్యాబిట్స్ మీ ఇంటర్నల్ పీస్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి? అంటే మీరు హ్యాపీగా ఉంటారు కానీ ఇది ఒకటి రావడం వల్ల, లేకపోతే ఈ మనిషి అనే ఒకటి రావడం వల్ల నా మెంటల్ పీస్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అంటే ఏంటి? లేకపోతే ఈ హ్యాబిట్ అనేది నా మెంటల్ పీస్ ని డిస్టర్బ్ చేస్తుంది అంటే ఏంటి అది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కొంతమందికి మాస్టర్బేషన్ అనేది ఒక డిస్ట్రాక్షన్. అంటే వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇలా చేయాలనిపిస్తుంది. కొంతమందికి ఒక పర్సన్ వస్తాడు వాడంటే అసలు నచ్చదు, అదొక డిస్ట్రాక్షన్. కొంతమంది ఆటోమేటిక్ గా వాళ్ళ ఫోన్ ని చూసుకుంటూ డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. సో ఇవన్నీ కూడా ఒక హ్యాబిట్స్ అనమాట. అంటే రీల్స్ చూడటం, మాస్టర్బేట్ చేయడం, లేకపోతే ఏదో ఒకటి అనుకోని విషయాల మీద తలకాయ దూర్చడం, ఇవన్నీ కూడా. సో ఇలాంటివి కాన్షియస్లీ అంటే మీకు తెలుస్తున్నప్పుడే మీరు దాన్ని అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాస్టర్బేషన్ చేసుకోవాలని ఫీలింగ్ వచ్చింది, జస్ట్ అవాయిడ్ ఫ్రమ్ దట్. దాని నుంచి పక్కకి వెళ్ళిపోండి. నలుగురితో కలిసి మాట్లాడండి, మీకు ఆ ఫీలింగ్ అనేది పోద్ది. రీల్స్ చూస్తున్నారు, రీల్స్ పక్కన పెట్టండి. దానికంటే ఎగ్జైటింగ్ గా ఏమనిపిస్తుంది, ఏదైనా ఆడుకుంటారా, బయటకి వెళ్ళి తిరుగుతారా, అలా తిరగండి. సో అది కాన్షియస్ గా చేయండి. అంటే నేను ఇది చూడకూడదు అని పక్కన పెట్టి చేయండి. చేసే పని ఏంటంటే దీనికంటే ఎక్కువ కిక్ మీకు ఇవ్వాలన్నమాట. అన్సబ్స్క్రైబ్ టు మీనింగ్లెస్ ఛానల్స్ అండ్ అన్ఫాలో అకౌంట్స్ దట్ డోంట్ ఇన్స్పైర్ యూ పాజిటివ్లీ. అంటే ఫ్రిడ్జ్ టూరు, ఆఫీస్ టూరు, వేరే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసేవి, సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ కంటెంట్, ఇలాంటి వాటిని అన్సబ్స్క్రైబ్ ఆర్ అన్ఫాలో చేసి మీకు మోటివేషన్, పాజిటివిటీ ఇచ్చే అకౌంట్స్ ని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో మనకు కూడా ఒక ఆప్షన్ ఉంది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేది. సో దెర్ ఈస్ అన్ ఆప్షన్. మీరు అది చూస్ చేసుకుంటారా లేదా అనేది మీ చేతిలో ఉందన్నమాట. సో ప్లాన్ యువర్ డైరెక్షన్. స్టెప్ 7 ఇది. ఎవ్రీ సక్సెస్ఫుల్ బిజినెస్ ప్రాజెక్ట్ ఆర్ ఎనీ అచీవ్మెంట్ దే విల్ హ్యావ్ ఎ క్లియర్ ప్లాన్. మీరు సక్సెస్ఫుల్ పర్సన్ ని CEO పొజిషన్ కోసం ఇంటర్వ్యూకి ప్లాన్ లేకుండా పంపినా దే వోంట్ కన్సిడర్ హిమ్ సీరియస్లీ. బట్ వాట్ అబౌట్ యువర్ లైఫ్? ఆర్ యూ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో, హోపింగ్ 5 years లో మ్యాజికల్లీ బెటర్ ప్లేస్ లో ఉంటారని? నిజం చెప్పాలి అంటే థింగ్స్ డోంట్ ఇంప్రూవ్ ఆటోమేటికల్లీ. బీయింగ్ లేజీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. సో బీ క్లియర్ అబౌట్ యువర్ గోల్స్. మీ లైఫ్ లో మీకు కావాల్సింది ఏంటి అండ్ యూజువల్లీ మీరు ఎక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు? ప్లాన్ డెవలప్ చేయండి బేస్డ్ ఆన్ వాట్ యు నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ యు వాంట్ టు అచీవ్. సో ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టెప్ 8 వచ్చేసి టేక్ స్మాల్ డైలీ యాక్షన్స్. అంటే హ్యావింగ్ ప్లాన్స్ వితౌట్ యాక్షన్ ఇస్ జస్ట్ డ్రీమింగ్ అనమాట. డైలీ స్మాల్ యాక్షన్స్ దట్ మ్యాచ్ యువర్ బిగ్గర్ విజన్, ఇవి కాంపౌండ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయి. కన్సిస్టెంట్ స్మాల్ స్టెప్స్ ప్లస్ క్లియర్ డైరెక్షన్స్, ఇది సింపుల్ సక్సెస్ ఫార్ములా. స్టార్ట్ టుడే, స్టార్ట్ స్మాల్, బట్ డెఫినెట్లీ స్టార్ట్ అయితే చేయండి. డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ కండిషన్స్, టేక్ వన్ స్మాల్ స్టెప్ ఇన్ రైట్ డైరెక్షన్. సో ఈ 8 స్టెప్స్ లో ఏదో ఒకటి ఫాలో అయ్యే వాళ్ళు ట్రైయింగ్ దీస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయండి. యూ ఆల్రెడీ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఇన్సైడ్ యూ, జస్ట్ యాక్టివేట్ ఇట్ స్టెప్ బై స్టెప్. టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.